ఈ ఆలయం సందర్శించాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఎంతో క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ ఆలయం అప్పటి నాగరికత ఎలా ఉంటుందో అర్థమవుతుంది. తిరుపతికి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గుడిమల్లం టెంపుల్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇంత గొప్ప విశిష్టత ఉన్న ఆలయం ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? తిరుపతిలో అతి దగ్గరలో ఉన్న గుడిమల్లం అనే ఊరిలో ఈ ఆలయం ఉంది. ఇంత మంచి గుడి అని తెలిసాక చూడకుండా ఉంటామా? అదే స్పీడ్లో నేను మా ఫ్రెండ్స్ అదే స్పీడ్లో బైక్ తీసుకొచ్చి నేరుగా గుడి ఎక్కడుంది గూగుల్ మ్యాప్లో వెతుక్కొని మరీ జస్ట్ స్పీడ్లో ఏమైతే అయిందని స్టార్ట్ అయిపోయాం అనమాట. చుట్టూ ప్రకృతి అందాలకి కొదవే లేదు. వాటన్నిటినీ ఆస్వాదించుకుంటూ టచ్ చేయవరా? ఏముంది బా చూరా, ఏంటి రెండురా? ఈ ఆలయ విశిష్టత ఏంటంటే సాధారణంగా ఆలయంలో ఉన్న గర్భగుడులు భూ సమాంతరంగా ఉంటాయి, కానీ ఇక్కడ గర్భగుడి కాస్త పొలంలో ఉంటుంది. ఒకప్పుడు ప్రజలు దీన్ని గుడి పొలంగా పిలిచేవారు. కాలక్రమేణా అది గుడిమల్లం మారింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక మరుగుజ్జుపై ఒక వేటగాడు రూపంలో శివుడు దర్శనమిస్తూ ఉంటాడు. భారతదేశంలో అతి ప్రాచీన శివాలయంలో ఈ దేవాలయం ఒకటి. 1958 ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఆలయాన్ని కనుగొన్నారు. ఈ ఆలయం ఇప్పుడున్న ఆలయాల కన్నా చాలా భిన్నంగా ఉంటుంది. మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోలో. ఈ ఆలయం గురించి ఒక్కో ఫ్యాక్ట్ వింటూ ఉంటే మైండ్ పోతుందన్నమాట. చాలా చాలా మంచి విషయాలన్నీ ఉన్నాయి. ఎక్కడి నుంచో భక్తులు తరలి వస్తారు. అండ్ ఈ ఆలయంలో నేనేం తెలుసుకున్నాను అండ్ మీకేం తెలియబోతున్నాను ఇప్పుడు తెలుస్తుంది అనమాట. 2600 సంవత్సరముల నాటి అతి ప్రాచీన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆలయం నందు ఏకశిలపై త్రిమూర్తులు బ్రహ్మ యక్ష రూపంపై, విష్ణువు పరశురామావతారం, శివుడు పురుషలింగాకారంతో సర్వముఖి నది తీరాన ఉండుట ఇక్కడ ఆశ్చర్యం. అన్ని గుడులు ఒకటైతే ఈ గుడి సపరేట్గా ఉంటుంది. అంటే ఒక డిఫరెంట్ వైబ్ ఇస్తాయి అనమాట. అంత బాగుంటుంది. గర్భాలయ నిర్మాణం శివలింగాకృతిలోను, గోపురం గజపుష్టి ఆకారంలో ఉండుట విశేషం. మూల విరాట్ భూమి ఉపరితలం నుండి 6 అడుగుల పల్లంలో ఉండుట చేత గుడిపల్లంగా కాలక్రమేణా గుడిమల్లంగా మారిందనమాట. 60 సంవత్సరములకు ఒకసారి పర్యాన సర్వముఖి తీర్థం స్వామివారిని తాకుతాయి. అంటే 60 సంవత్సరాలకు ఒకసారి సూర్యకిరణాలు స్వామివారిని తాకుతాయి అన్నమాట. 2005 డిసెంబర్ 4వ తేదీన ఈ విధమైన నదీ జలం స్వామివారిని అభిషేకించినది. 2025లో డిసెంబర్లో నది స్వామివారిని అభిషేకించినది. అంటే నదితో గుడి క్లోజ్ అయిపోతుంది అనమాట. మొత్తం వాటర్ వచ్చేసి అప్పుడు దాని అర్థం ఏంటంటే నదే డైరెక్ట్గా వచ్చి స్వామివారిని అభిషేకించిన అర్థం. ఉత్తరాయణం నుండి దక్షిణాయనం మారే దిశలో సూర్యకిరణాలు మూల విరాట్ను తాకుతాయి. ఇక్కడ ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే సూర్యకిరణాలు డైరెక్ట్గా ఫస్ట్ ఇక్కడికి వచ్చి పడతాయి అనమాట. ఒకసారి అవి చూస్తే మైండ్ పోతుంది. అది కరెక్ట్ టైం ఉంటుంది. ఆ టైంలో చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఈ ప్రాంగణంలో శ్రీ ఆనందవల్లి అంటే పార్వతీదేవి అమ్మవారు, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి మరియు సూర్య భగవానుడు ఆలయాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ ఆలయాన్ని చూసేదానికి వేరే వేరే రాష్ట్రాల నుంచి చాలామంది భక్తులు ఇక్కడ తరలి వస్తూ ఉంటారు. భారతదేశంలోనే మొదటి శివాలయం అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ గుడి ఎంత అద్భుతంగా ఉంటుందో.
ఆల్రెడీ ఈ గుడి చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలవండి.